రా అనియా పబ్జి ఆడదాం. పని పాట లేదేంట్రా నీకు? ఎప్పుడు చూసినా గేమ్ అంటావు. మరి నువ్వేం చేస్తున్నావు అనియా? నేను ఆడుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాను రా. ఏంటి ఫోన్లో డబ్బులు సంపాదించా? అలాగాడే ఈ ఐఫోన్ కొనుక్కున్నాను రా, చూడు. అయితే నాకు చెప్పన్నా ఈ గేమ్ అని, నేను ఐఫోన్ కొనుక్కుంటా. అరే ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చూసాను రా. ఆడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అన్ని ఆడుతాడు. నేను వాడి ప్రొఫైల్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ని చూసా. అందులో బెట్టింగ్ యాప్ లింక్స్ ఉన్నాయి. నేను ఇన్స్టాల్ చేసుకొని బెట్టింగ్ ఆడి ఇలాంటి ఐఫోన్ కొనుక్కున్నాను. నీకు కూడా కావాలంటే టెలిగ్రామ్ లింక్ సెండ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకో. సాయి అద్దం దగ్గర డబ్బులు పెట్టాను, నువ్వేం తీసావా? లేదమ్మా, నేనేం తీయలేదు. హలో. అరే నీకు 500 ఫోన్ పే చేశాను, వచ్చిందా? వచ్చిందిరా. నేను డబ్బులు డిపాజిట్ చేసి ఉంచుతాను, నువ్వు తొందరగా ఇంటికి వచ్చాయి. సరేరా. రే ఇంట్లో అడిగేశారు కానీ టైంకి అన్నీ ఉన్నాడు కాబట్టి ఫోన్ పే చేయించాను. సరేరా, పర్లేదు, ఏముంది, గేమ్ ఆడేసి డబ్బులు చేసేద్దాం. అరే చెప్పానా, డబ్బులు వచ్చాయి, చూసారు కదా. సూపర్ రా నువ్వు. సూపర్ అనియా. అరే డబ్బులు వచ్చారా, నీకు పంపించేస్తాను చూడు. అనియా ఆగనియా, ఏ ఇప్పుడు వచ్చిన డబ్బులతోనే మళ్ళా పెట్టాడదాం. అప్పుడు రేపు మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. అరే సూపర్ రా, అయితే మళ్ళీ మనం ఆడదాం. సరేరా. అరే ఇదేరా ఇదే. అరే ఇది వద్దురా. అరే షిట్, డబ్బులు పోయారా. అరే పర్లేదురా, ఇంకో 500 ఉంది కదా, అది కూడా వేసేద్దాం. ఓకే వేస్తాను. అరే అది కూడా పోయిందిరా, ఏం చేద్దాం. షిట్. అరే ఇప్పుడు ఏం చేయాలిరా, తెచ్చిన డబ్బులు కూడా పోయాయి, మరి మా మమ్మీకి ఏం చెప్పాలి? అరే టెన్షన్ పడకండి రా, ఇది మా మమ్మీ ఫోన్ కాబట్టి డబ్బులు ఉన్నాయి. బెట్టేసి గేమ్ ఆడేసి డబ్బులు రికవరీ చేసేద్దాం. అరే చెప్తాను కదరా, అదే అదే అనియా అదే. అరే చెప్తాను కదరా, ఇదేరా. అనియా అరే ఇదేరా. అదే అనియా. అరే చెప్తున్నాను కదరా, ఏరా ఇది. అరే మీ ఇద్దరు వల్లేరా. మీ డబ్బులే కాదు, నా డబ్బులు కూడా అరే పోయాయి. నేను మా మమ్మీతో గొడవ పడి తెలిసి కూడా నా తెచ్చాను రా. డబ్బులే పోయాయి, మీ డబ్బులే. అరే నా డబ్బులు కూడా అరే పోయాయిరా. ఏంట్రా ఇది, మీ ఇద్దరు నమ్మి నేను తెచ్చాను రా. నా మా డబ్బులు మమ్మీ డబ్బులు మొత్తం కూడా పోయాయి. పోయాయిరా. ఇక్కడ పోతే డబ్బులు కాదు, వీళ్ళ బుద్ధి. చూస్తున్నారుగా, ఈజీగా మనీ సంపాదించవచ్చు అన్న వీళ్ళ ఆలోచన చాలా తప్పుదావ పట్టిస్తుంది అనమాట. చూస్తున్నారుగా పిల్లలందరూ ఫోన్లో ఏం చేస్తున్నారో, ఎవరిని ఫాలో అవుతున్నారో, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారో. కష్టపడండి, స్మార్ట్ వర్క్ చేయండి, అంతేగాని బెట్టింగ్స్ ఆడకండి. సే నో టు బెట్టింగ్స్ అస్సలు ఆడద్దు. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి.